తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు ఇప్పుడు అప్పుడప్పుడు నెల్లూరు వెళ్ళటం రావటం ఇవి ఉన్నాయా? లేకపోతే ఇప్పుడు కొంచెం స్టార్ కామెడీని అయిపోయావు కదా, కట్ చేసేసావన్నీ? అలా ఏం లేదు బ్రో. ప్రతి ఫెస్టివల్ కి వెళ్తాం. ప్రతి ఫెస్టివల్ కాదు కానీ వినాయక చవితికి వెళ్తాం, సంక్రాంతికి వెళ్తాం. అప్పుడు ఏదైనా మధ్యలో పని ఉంటే నేను వెళ్తాను, లేదంటే ఫ్యామిలీ వస్తుంటారు. ఓకే. అది ఎలా అప్పుడు అప్పుడు వెళ్తుంటే శ్రీమంతుల్లో మహేష్ బాబు ఊరు వచ్చినట్టు మామూలుగా చెప్పులు లేకపోతే చెప్పులు లేకపోతే పక్కన మోసుకెళ్ళి అంతరించి కాదు, ఒక మాదిరిగానే. అంటే ఫ్యామిలీలో ఫుల్ హ్యాపీ. రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మా ఏరియా వాళ్ళు కానీ చెప్పుకుంటారు కదా, మా వాడు అని చెప్పుకుంటారు. వచ్చిన వాళ్ళందరూ మీ అబ్బాయి ఎక్కడ అని అడుగుతారు, మా బ్రదర్, అందరూ అందరూ ఫుల్ హ్యాపీ. ఓకే. ఇండస్ట్రీ వల్ల. ఎక్కడ అంటే పల్లెటూరా నెల్లూరు టౌనా? టౌనే. టౌన్ కాదు, పల్లెటూరు కాదు. నెల్లూరు నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ అంతే. ఓకే. ఏది? కొత్త కాలువ. కొత్త కాలువ అంటే నెల్లూరే, అది అర్బనే, విలేజ్ కాదు. ఓకే. కాకపోతే ఒక చిన్న పక్కకు ఉంటుంది పల్లెటూరు లాగా. పల్లెటూరు లాగేం లేదు. అంటే నెల్లూరు నుంచి ఇప్పుడు 3-4 కిలోమీటర్స్ అంటే ఎంత దూరం, పక్కనే కదా. ఓకే. సో ఈ రెండింటికి అయితే పక్కా వెళ్తావు. పక్కా వెళ్తా. కానీ నెల్లూరులో యాక్టర్స్ తక్కువ మంది కదా మొత్తం ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు వాళ్ళు నాకు తెలిసి ఎవరు లేరు అనుకుంటా. ఎందుకు లేదు? ఆర్పి గారు ఉన్నారు. మర్చిపోయిన, ఆర్పి తిరుపతి. చెప్పపోయావంటే నీకు రేపు ఎల్ఈడిలో వాయిస్తాను నీ ఫోటో పెట్టి. ఆర్పి తిరుపతి కింద వస్తారు కదా అని డౌట్ నాకు. వెంకటగిరి కదా, పక్కా నెల్లూరు కదా. నెల్లూరు. నన్ను ఎప్పుడు అడిగినప్పుడు వెంకటగిరి నాయుడుపేట ఏదో చెప్పినట్టు. ఆర్పి గారు క్షమించొద్దండి ఇలాంటి వాళ్ళని మీరు. లేదు, ఆర్పి నాకు టచ్ లో ఉంటాడు, అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు. అంటే ఇప్పుడు వాళ్ళు అంటే మీ ఇద్దరం అనుకోవచ్చు. ఇంకెవరున్నారు? డైరెక్టర్లు ఉన్నారేమో. రమణారెడ్డి గారు ఉన్నారు, పాత ఆయన. నెల్లూరు అనగానే ఫస్ట్ ఆయనే గుర్తొస్తాడు, రమణారెడ్డి గారు. మా ఏరియా సైడ్ ఆయన విగ్రహం కూడా ఉంటది, స్టాచ్యూ. మీ ఇద్దరు కలిసినప్పుడు కూడా నెల్లూరు స్లాంగ్ ఉంటుందా ఆర్పి నువ్వు? లేకపోతే కలవడం ఏం లేదు, ఎప్పుడో ఒకసారి ఫోన్ అంతే. మనోడు ఏదైనా ఈవెంట్స్ ఏదో పెట్టినప్పుడు, నెల్లూరు చేపల పులుసు అని అవి పెట్టినప్పుడు ఫోన్ చేసేవాడు. తిన్నావా చేపల పులుసు? స్టార్టింగ్ లో తిన్నా, పెట్టిన కొత్తలో. ఇప్పుడు ఇంకోటి వచ్చి నెల్లూరు కొండ చేప అని. అవునా? తెలీదు. మీ నెల్లూరు వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ వదలరు. అంటే ప్రపంచం అంతా హైదరాబాద్ ని. బయటికి వెళ్తేనేమో మీ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అంటారు, ఎక్కడికి వచ్చినా ఏదో ఒకటి చేసేస్తుంటారని. కానీ నెల్లూరు వాళ్ళు తెలుగు కలలు కదా బాగా. ఎలా చెప్పావు? ఏమో, హైదరాబాద్ లో ఎక్కడ చూసినా సరే, రియల్ ఎస్టేట్ లో చూసినా, ఏ పెద్ద పెద్ద బిజినెస్లు చూసినా నెల్లూరు వాళ్ళదండి, ఇది వాళ్ళదండి, వీళ్ళదండి అని చెప్పి మొత్తం చెప్తుంటారు. సుమన్ టీవీ కూడా నెల్లూరు వాళ్ళదే. అవునా? ఓకే, అలా అయితే తెలియదు. మా నెల్లూరులో సుమన్ టీవీ బాగా యాక్టివ్ గా ఉంటారు. ఈ సినిమా దగ్గర నాకు అన్నిటి దగ్గర సుమన్ టీవీ నుంచి కనిపిస్తుంటారు, నెల్లూరులో వీడియోస్ చేస్తుంటారు. నేను మామూలుగా అన్ని దగ్గర సుమన్ టీవీ ఉంది అలా అనుకున్నాను, కానీ నెల్లూరు వాళ్ళు సుమన్ టీవీ అని తెలియదు. నెల్లూరు వాళ్ళు. ఓకే. చెప్పాను మీ నెల్లూరు ఆయన వస్తున్నాడు ఇప్పుడు ఇంటర్వ్యూ కానీ. కానీ ఎంత కాదనుకున్నా కానీ ఒక హ్యాపీనెస్ అంటే, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంత సాధించావు కదా. చిన్న అచీవ్మెంట్ అయితే కాదు నీది. డెఫినెట్ గా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిందే. మనకు ఉండదు కానీ ఒక 10 years లో ఒక డికెట్ లో ఎంత సాధించాము అంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళకి, మన ఫ్రెండ్స్ కి, లేకపోతే మనల్ని రెగ్యులర్ గా చూస్తున్న ఇండస్ట్రీ వాళ్ళకి కూడా, పెద్ద పెద్ద హీరోస్ కి, డైరెక్టర్స్ కూడా ఉంటుంది డెఫినెట్ గా. అరే మనం ఎంత కష్టపడ్డాం కదరా, వీడు ఇలా వచ్చి ఇలా లేచాడు ఏంట్రా అంటారు. ఇలా వచ్చి ఇలా లేచేది ఒకటే చూస్తారు కానీ ఈ 10 సంవత్సరాలలో పడ్డ స్ట్రగుల్ ఎవరికి తెలియదు. ఆ స్ట్రగుల్ మన ఇండస్ట్రీ వాళ్ళకి, మీకు ఎలా అయితే తెలుసో ఇండస్ట్రీ వాళ్ళందరికీ ఒక ఐడియా ఉంటుంది. అవునా? బయట వాళ్ళకి టక్కని తెలియకపోవచ్చు కానీ అదే ఉందిలే అన్నట్టు ఉంది, కానీ దీంట్లో ఒక మాదిరిగా ఇంత ముందుకు రావడం అనేది కూడా అవును కష్టం. మొత్తానికి ఫైనల్ గా ఎలా అయితే స్టార్ట్ అయ్యామో, సంబంధం లేకుండా ఇంత దూరం వచ్చామంటే మిరాకిలే. కానీ దీనికి ముందు ఏంటి? ఇసుక, కంకర, లారీలు, టిప్పర్లు, బస్సులు, చాలా బిజినెస్ వ్యాపారాలు చేసేవాడు. అంటే ఇష్టమా బిజినెస్, లేకపోతే ఇది కాకపోతే ఇది ఫెయిల్ అవుతుంది, అది ఫెయిల్ అవుతుంది, అట్లా చేసుకుంటూ వచ్చావు? స్టడీస్ అసలు ఇంట్రెస్ట్ లేదు బ్రో, ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్ళామంతే. అదే 3 తర్వాత 4, 4 తర్వాత 5 లాగా ఏదో చదివాం కొంతవరకు, సంబంధం లేదు అది. ఇంట్లో వాళ్ళు బిజినెస్. ఓకే. ఫాదర్ అంతా మోటార్ ఫీల్డ్, ఓకే, లారీలు, టిప్పర్లు, ఈ కన్స్ట్రక్షన్స్. నాన్న ఓన్ బ్రదర్ కూడా మా నాన్న ఇద్దరు కలిసే చేస్తుంటారు. ఇప్పుడు బస్సులు పెట్టున్నారు మా బ్రదరు, పీకే ట్రావెల్స్ అని పెట్టున్నారు. వాళ్ళంతా బిజినెస్, ఎప్పటి నుంచో బిజినెస్.
నాకు ఏదో ఆ గోల్తో నేను స్టార్టింగ్లో ఈ సిమెంట్ రాళ్ళని మీసేవ అని వాళ్ళ ఫీల్డ్లో తిరిగే కొద్ది రోజులు, చాలా కొద్ది రోజులే. ఆ తర్వాత మీసేవ పెట్టుకుంటాను, మీసేవ పెట్టాను. ఆ చిన్న చిన్న బిజినెస్లు అన్ని చేసి లాస్ట్కి ఇటు వచ్చేసి మీ సేవ మీసేవ. ఇప్పుడు మీసేవ ఉంది. ఇప్పుడు మీ సేవ ఉంది. నేను పెట్టేటప్పుడు ఈ సేవ నుంచి మీ సేవకి అప్పుడే మారుతుంది. ఓకే, ఫస్ట్ మీ సేవ పెట్టినవాడు నువ్వైతే. ఫస్ట్ మీ సేవ నెల్లూరు బ్రాంచ్ నాదే. ఓకే, ఫస్ట్ పెట్టింది అన్ని మీ సేవ బ్రాంచ్లకి ఫర్నిచర్ వస్తుంది కదా, అన్ని ఫర్నిచర్ నా దగ్గరికి వచ్చి తీసుకుపోయేవాళ్ళు. ఓకే, ఫస్ట్ బ్రాంచ్ నాదే. చాలా హైప్ లో అనుకొని పెట్టాను, అది చాలా గ్రాండ్ గా పెట్టాము. నెల్లూరు ఎమ్మెల్యే వచ్చి ఓపెన్ చేశారు. పెళ్లి చేసినట్టు అందరిని పిలిచి గ్రాండ్ గా ఓపెన్ చేసాము. మొత్తం ఏసీలు అద్దాలు అన్ని పెట్టి చేసాం. మన షాపులన్నీ ముందుండేటి అంతా చేసి ఓపెన్ చేసి గ్రాండ్ గా 1 month తర్వాత చెక్ వచ్చింది. చెక్ వచ్చి మా నాన్న చూసి 1850 రూపాయలు వచ్చింది. చెక్ చూసి మా నాన్న, ఈ షాప్ రెంట్కి ఇస్తే 10,000 వస్తుందిరా, కరెంట్ బిల్ 3,000 వచ్చింది, ఏం చేయాలరా ఈ చెక్. అట్లాంటి బిజినెస్లు అన్నీ చేసాము. ఓకే ఓకే, అంటే కాంప్లెక్స్ మీదే, సొంత కాంప్లెక్స్ నెల్లూరులో. ఓకే, కాంప్లెక్స్ అంటే అక్కడ మెయిన్ రోడ్ మీద షాపులు ఉన్నాయి. ఇప్పటికి మీ వస్తుంటాయి. ఓకే ఓకే, అదే బ్రదర్ కి నాకు. ఓకే, ఎన్నుంటాయి కాంప్లెక్స్ మొత్తం నెల్లూరులో? కాంప్లెక్స్ ఏం లేదు, మెయిన్ రోడ్ మీద ఇటు ఒక 6 ఇటు ఒక 4 10 షాపులు ఉంటాయి. 10 షాపులు నెల్లూరులో? 10 షాపులు అంటే పెద్ద విషయం కదా. రెంట్లు ఎన్నో వస్తాయి? ఒక మాదిరిగా వస్తాయి. అప్పుడులోనే 10,000 వస్తాయి అన్నాడు మీ నాన్న. పర్వాలా. అదే సినిమాల్లో సంపాదించే తక్కువే, నువ్వు నీ సంపాదన ఎక్కువ వస్తుంది బయట ఇప్పుడు. నా చేతికి ఏం రాదు సంపాదన. అంటే మనకు వచ్చే సంపాదన ఏముంది, అది వచ్చినట్టు ఈఎంఐలు వెళ్ళిపోతా ఉంటాయి. అందుకే షాప్కి ఎంత వస్తుందని కూడా క్లారిటీ లేదు. కొన్ని పెద్ద షాపులు, కొన్ని చిన్న షాపులు అలా ఉన్నాయి. ఓకే ఓకే, ఇల్లులు ఉన్నాయి. సో బస్సులు నడుస్తున్నాయి? బస్సులు మా బ్రదర్ రీసెంట్ గా పెట్టారు, లాస్ట్ పీకే ట్రావెల్స్. పీకేఆర్ ఫాదర్ పేరు. పీకేఆర్. ఓకే, 100 బస్సులు దాకా ఉంటాయి? లేదు, ఒక 4 బస్సులు పెట్టారు మొన్నే. పెట్టి స్టార్ట్ చేశారు ఫస్ట్ సులూరుపేట, బెంగళూరు అలాగా. కానీ బస్సులు బాగుంది ఇప్పుడు అసలుకి. యాక్చువల్ గా మోటార్ ఫీల్డ్ ఇవన్నీ ఏదో ఇంట్రెస్ట్ మీద తిప్పడం తప్ప పెద్దగా ఏం మిగలవు, అంతంత మాత్రమే. ఓకే, అంటే ఫ్రైడే, సాటర్డే, సండే జరుగుతాయి అంతే. ఇంకా మిగతా 3 రోజులు ఒక మాదిరిగానే జరుగుద్ది. ఓకే ఓకే, ఇప్పుడు బస్ చేయాలంటే కూడా 60-70 లక్షలు అవుతుంది కదా ఈజీగా. ఏసీ బస్ అంటే మల్టీ ఎక్సెల్ స్లీపర్స్. మీ అన్నీ అవే కదా? అవును. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళాలనుకుంటే కూడా హైదరాబాద్ నుంచి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ కాదు, బెంగళూరు. ఎక్కువ బెంగళూరు సర్వీస్. సులూరుపేట, బెంగళూరు పెట్టారు. ఫస్ట్ 6 నెలలు అయింది కదా, 6 నెలలు 4 నెలలు అయింది. ఓకే, ఈ జర్నీ అంతా చూసుకొని ఆ రూట్ బాగుందా, ఈ రూట్ బాగుందా నిదానంగా పెంచుకుంటారు. నేను యాక్చువల్ గా మీకు బస్సులు ఉన్నాయి అనుకుంటే కొన్ని సుదర్శన కనపడుతుంటాయి. సో నీ పేరుతోనే పెట్టేసుకుందామే అనుకున్నా. లేదు. సో పీకేఆర్ మంది అన్నమాట. పీకేఆర్ అంటే మాకు ఫస్ట్ నుంచి మా ఇంట్లో లారీలు కొన్నా, టిప్పర్లు కొన్నా, ఏం కొన్నా, జేసీపీలు కొన్నా అన్ని పీకేఆర్ ట్రావెల్సే ఉంటుంది. ఓకే ఓకే, సో ఒక ఆరెంజ్, ఒక కేసీనేని, ఒక పీకేఆర్, అది ఆయన బ్రాండ్ అండి. మొన్నే స్టార్ట్ చేశాడు మా అన్న. అన్నయ్య ఏం చేస్తుంటారు? కన్స్ట్రక్షన్స్, విల్లాస్ కట్టి అమ్ముతుంటారు నెల్లూరులో. ఓకే, ఇంతకుముందు లారీలు ఉన్నాయి. లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాన్న ఒకప్పుడు. ఆ లారీ ఫీల్డ్ అలా అలా తగ్గించుకుంటా వచ్చారు. ఇప్పుడు జస్ట్ అవే. ఓకే ఓకే, కన్స్ట్రక్షన్, బస్సులు, జేసీపీలు. చెప్పాలంటే పెద్ద కాందానే. నాకు తెలియదు అసలుకి, నెల్లూరు రెడ్లు కాబట్టి. మామూలుగా నాకు తెలియదు అసలుకి. నాకు అది ఏదో నాకు ఫారం ఇంటికి పోయినప్పుడు తెలుస్తుంటాయి కాబట్టి జేసీపీ ఉంది, బస్సులు ఉన్నాయని తెలుసు. కానీ అది ఎలా జరుగుతుంది, ఎంత వస్తుంది, అసలు ఏంటి దాని మందలు ఏం తెలియదు మనకి. అసలు ఏం పట్టించుకో తెలీదు. మా నాన్న, మా అన్న వాళ్ళే చూసుకుంటారు. ఓకే ఓకే, అది వాళ్ళ బిజినెస్లు అనమాట. ఓకే, నీకు వచ్చే వాటాలో కూడా గొడవాడవు? చిచ్చి, నాకు వాటలే ఉంటది, ఎవరి పని వాళ్ళు అంతే. సో ఇప్పుడు ఇంటికి ఏదన్నా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నావు అంటే సుదర్శన్ బాగా సంపాదిస్తున్నాడు కాబట్టి సుదర్శన్ ఇంటికి ఇస్తాడా, అది ఇంటి దగ్గర నుంచి తీసుకుంటాడా? నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పుడు 2012 వచ్చాను కదా, అప్పటి నుంచి ఇప్పుడు దాకా 1 రూపీ కూడా తీసుకోలేదు ఇంట్లో. ఓకే, అంటే ఇప్పుడు నా సక్సెస్ ఏంటంటే అది రకమైన సక్సెసే కదా. నా సంపాదన, నా ఖర్చులు ఇక్కడ హైదరాబాద్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా నేనే చూసుకుంటున్నాను. అది కూడా వాళ్ళకి ఒక మంచి ప్రౌడ్ మూమెంటే. వాడు వెళ్ళాడు, ఏదో కష్టపడ్డాడు, చేసుకుంటున్నాడు అని వాళ్ళ ఫీలింగ్. వాళ్ళు నన్ను అడగరు, నేను వాళ్ళని అడగను. హ్యాపీ ఫ్యామిలీ. కానీ మనం ఈ బిజినెస్ చేసే వాళ్ళకి మనం ఏ ఫీల్డ్ లో ఉన్నా కానీ మళ్ళీ ఈ ఫీల్డ్ ని మర్చిపోలేం. డెఫినెట్ గా ఎక్కడి నుంచి వచ్చేది ఎక్కడో చిన్నగా స్టార్ట్ చేస్తూనే ఉంటాం. ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో ఏదైనా బిజినెస్ చేయటం కానీ, లేకపోతే బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయటం కానీ, ల్యాండ్స్ మీద యాక్చువల్గా ట్రై చేశాను కానీ కుదరట్లా, టైం కుదరట్లా. చేయాలి. నెక్స్ట్ 2-3 years లో ఏదో ఒక బిజినెస్ అయితే చేయాలి. నాకు ఫోన్ చేయదు.
ఖచ్చితంగా ఇంకెవరిని అడుగుతాను నేను. బిజినెస్ టైకూన్ నిన్నే అడుగుతాను ఎవడైనా. నువ్వు ఏం చేసుకుంటావు? బ్యాంక్ బ్యాలెన్స్లు అలానే పెట్టుకుంటావు, ఇంట్రెస్ట్ రేట్లు కూడా సరిగా రావు నీకు. మీలాంటి వాళ్ళ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే, కోటి పెడితే 1,00,000 రావాలిగా మినిమం అని ఉంటుంది, అంతేనా కదా? బిజినెస్ లో అలాగే ఉంటది కదా. కోటికి 1,00,000 కూడా రాకపోతే ఇంక బ్యాంకులోనే ఆ, పెట్టాలి. అదే చెప్తుంది. నువ్వు 1,00,000 రావాలన్నా నేను 3,00,000 తెప్పిస్తా, అది అంటే 3 రూపాయలు ఒకటి. ఉమ్. ఆ? తీ ఆ 50 కోట్లు బయటికి తీ. తీయదు కదా. వద్దు, ఆ 50 కోట్లకి టీడీఎస్ కట్టమన్నా కట్టలేను ఇప్పుడు నేను. కానీ రెమ్యునరేషన్ కూడా డిమాండ్ ఏమి ఉండదు, ఫ్లెక్సిబుల్గా వెళ్ళిపోతావా? ఆ, అంటే మనకు వచ్చిన అవకాశం చాలా గొప్పది, జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోకపోతే తగ్గట్టు ఎక్కువ డిమాండ్ లేకుండా సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా రెమ్యునరేషన్ గురించి సినిమా పోయింది అయితే లేదు నాకు. ఉమ్. పోతే ఇన్ని సినిమాలు అయితే చేయలేం. ఓకే. హ్యాపీగా మాట్లాడుకుంటూ ఒక 10 రూపాయలు అటో ఇటో మాట్లాడుకుంటూ కంఫర్టబుల్ గానే వెళ్ళిపోతుంటాం. అందుకే ఫిక్స్డ్ రెమ్యునరేషన్ అంటూ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఉండవు ఇంత అని. అవును అవును అవును. ఇప్పుడు మనం డజన్ అట్టిపళ్ళు 40 రూపాయలు అంటే 40కి పోయేటి ఉంటాయి, 20కి పోయేటి ఉంటాయి. అలాగా సినిమాకి తగ్గట్టు వెళ్ళిపోతున్నాం. నువ్వు ఎక్కడ అడిగేస్తావు ముందే చెప్పేస్తా. ఇప్పుడు అన్ని బాగున్నప్పుడు 40 రూపాయలకి డజన్ తెచ్చుకుంటా నమ్ముతాం. సాయంత్రం చీకటి అయిపోతుంటే పోతాయి కదా, చెడిపోతాయి కదా, 20 ఎంతో కొంత అమ్మేస్తాం కదా, అలాగే అమ్మేయడం అంతే. ఓకే ఓకే. బతకనే వచ్చినాడు సుదర్శన్. తప్పలేదు. ఎవరు ఇన్స్పిరేషన్ కామెడీలో అసలుకి? నాకు బాగా ఇష్టమైన వాళ్ళ అంటే మామూలుగా బ్రహ్మానందం గారు, అలీ గారు అందరికీ ఇష్టం, దాంట్లో డౌట్ లేదు. దాని తర్వాత నాకు సునీల్ అన్న బాగా ఇష్టం. ఓకే. అంటే సిచ్యువేషన్ అక్కడ లేకపోయినా సరే ఆయన క్రియేట్ చేసి బాగా ఫన్ చేస్తాడని. ఓకే. మా జనరేషన్ లో అయితే సత్య బాగా ఇష్టం. సత్య ఆఫ్ స్క్రీన్ అంతే ఫన్ చేస్తాడు, ఆన్ స్క్రీన్ అలాగే ఉంటది. ఓకే. సినిమాలో నాకు ఎక్కడ 2-3 సీన్లు కనపడినా కూడా టోటల్ థియేటర్ అంతా ఊపిచ్చేసి వెళ్ళిపోతాడు. అవును. అది నేను పక్క నుంచి చాలాసార్లు చూస్తుంటాను కాబట్టి సత్య టైమింగ్ నాకు బాగా ఇష్టం. ఓకే ఓకే ఓకే. కానీ ఇప్పుడు